అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది ఆ గులాబీ ఎమ్మెల్యే పార్టీ మార్పు వ్యవహారం. ఓసారి పార్టీ మారుతున్నట్టు ఆయన లీకులిస్తారు. అబ్బేబే అలాంటిదేమీ లేదని ఖండిస్తారు. ఈ మధ్య సొంత పార్టీ కార్యక్రమాల కంటే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలలో ప్రత్యక్షమవుతున్న ఆ ఎమ్మెల్యే స్టెప్స్ ఎటువైపు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి ఇంతకీ రెండు పడవల మీద కాలు పెట్టిన ఆ నాయకుడెవరో చూద్దామా? అన్ని చోట్ల కాంగ్రెస్ జెండానే, ఆ ఒక్క చోట మాత్రం గులాబీ గుబాళించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా హస్తం హవా కొనసాగితే ఒక్క భద్రాచలంలో మాత్రం కారు దూసుకుపోయింది. బీఆర్ఎస్ ఆ ఒక్క చోట గట్టిగా నిలబడ్డంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ టార్గెట్ కి ఆ ఒక్క సీటు గండి కొట్టింది. ఆ స్థానమే భద్రాచలం నియోజకవర్గం. అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు తెల్లం వెంకట్రావు. ఎన్నికల ఫలితాలొచ్చిన వారంలోనే వార్తల్లో నిలిచారు భద్రాచలం ఎమ్మెల్యే. తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరిగింది. ప్రచారమంతా అయ్యాక తేరుకున్న తెల్లం వెంకట్రావు ఆ వార్తల్ని ఖండించారు. పాత ఫోటోలను పట్టుకుని గిట్టని వారు చేసిన ప్రచారం అంటూ కొట్టిపారేశారు. ఇక ఆ ఇష్యూ సద్దుమణిగిందో లేదో తెల్లం వెంకట్రావు సమయం చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. భద్రాచలం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెగ హడావిడి చేశారు తెల్లం. సరే, ఆయన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం హాజరయ్యారు అనుకున్నారు. అయితే కాంగ్రెస్ అంతర్గత కార్యక్రమాల్లో వెంకట్రావు కనిపిస్తుండడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఈ మధ్య లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కార్యక్రమమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దర్శనమిచ్చారు. ఈ సీన్ చూసి గులాబీ పార్టీ కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. అప్పట్నుంచి వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూరింది. భద్రాచలం ఎమ్మెల్యే దాగుడు మూతల్ని గులాబీ పార్టీ అధిష్టానం కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదట. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయడం లేదట. వెంకట్రావు అయితే ఇప్పటి వరకు తాను పార్టీ విడుతున్నట్టు చెప్పలేదు. అదే సమయంలో పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించలేదు. అలాగని తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని సన్నిహితంగా ఉండే అనుచరులకు కూడా చెప్పలేదట తెల్లం. ఈ నెల 6న తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఈ సభా వేదికగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఇదే విషయాన్ని లీకులివ్వడం చూస్తుంటే ఇదంతా నిజమేనన్న అభిప్రాయంతో ఉన్నారంతా. ఆ 12 మందిలో తెల్లం వెంకట్రావు కూడా ఉన్నట్లు వార్త లీకైపోయింది. మరి అంతా ఊహించినట్లు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? ఒకవేళ ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏ హామీ ఇచ్చిందనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేలా ఉంది.